కేంద్ర కేబినెట్ కొలిక్కి వచ్చింది. కాబోయే మంత్రులకు ప్రధాని నివాసానికి పిలుపొచ్చింది. ప్రమాణ స్వీకారం చేసే వారికి ప్రధాని నివాసంలో కాసేపట్లో తేనీటి విందివ్వనున్నారు. నిన్న మంత్రివర్గ కూర్పుపై ఎన్డీఏ పెద్దలు సుదీర్ఘ కసరత్తు చేశారు. ఈ మంత్రివర్గ కూర్పు కసరత్తులో ఆర్ఎస్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. మంత్రి పదవులపై మిత్రపక్షాలకు సమాచారం ఇచ్చారు. మిత్రపక్షాలకు ఓ కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. టీడీపీ, జనతాదళ్ యునైటెడ్, శివసేన, షిండే, లోక్ జనశక్తి పార్టీలకు కేబినెట్ పదవులు ఇవ్వనున్నారు. 5 అంతకు మించున్న పార్టీలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. 2-3 ఎంపీలు ఉన్న పార్టీలకు ఒక సహాయ మంత్రి పదవి మాత్రమే ఇవ్వనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, కేబినెట్ విస్తరణకు సంబంధించి దాదాపుగా ఒక కొలికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఇవాళ చేయబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. వరుసగా 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరబోతోంది. నరేంద్ర మోడీ ప్రధానిగా వరుసగా 3వసారి 1964 తర్వాత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిగా చరిత్రకెక్కబోతున్నారు. సో ఈ నూతన ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరెవరు మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోతున్నారు అన్న అంశాలకు సంబంధించి మంత్రివర్గ కసరత్తు కొలిక్కి రావడం జరిగింది. ప్రధాని నివాసం నుంచి కొత్తగా నూతన మంత్రివర్గంలో ఉండబోయే వారందరికీ కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇటు బీజేపీతో పాటుగా ఎన్డీఏ మిత్రపక్షాల భాగస్వామ్యంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. సో సుమారు 20 మంది వరకు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్న అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, వీళ్లతో ప్రహ్లాద్ జోషితో పాటుగా మరికొంతమంది కొత్తగా ఎంపికైన వాళ్ళకి వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసి గెలుపొందిన వాళ్ళు కూడా ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే ఖట్టర్తో పాటుగా హిందుస్థాన్ అవామ్ మోర్చాకు సంబంధించి ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జితిన్ రామ్ మాంజీ, ఈ విధంగా సీనియర్ నేతలకి ఈసారి కేబినెట్లో స్థానం దక్కబోతోంది. ఇప్పటి వరకు సర్బానంద్ సోనోవాల్, అలాగే అర్జున్ రామ్ మేఘ్వాల్తో పాటుగా జితేంద్ర సింగ్, నితిన్ గడ్కరీకి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఉదయం 11:30 గంటలకి ప్రధాని నివాసం 7లో కళ్యాణ్ మార్గ్లో తేనీటి విందు ఇవ్వబోతున్నారు. నూతనంగా మంత్రివర్గంలోకి వచ్చే సభ్యులందరికీ కూడా ప్రధాని మోడీ అభినందించబోతున్నారు. సో మిత్రపక్షాలకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ నేతలకు సంబంధించి రామ్మోహన్ నాయుడు, పెమ్మాని చంద్రశేఖర్కి కాల్స్ రావడం జరిగింది. అలాగే జేడీఎస్ నుంచి కుమారస్వామి, అలాగే శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నుంచి ప్రతాప్ రావ్ జాదవ్, అలాగే ఇటు హిందుస్థాన్ అవామ్ మోర్చా నుంచి జితిన్ రామ్ మాంజీ, అలాగే లోక్ జనశక్తి పార్టీ నుంచి చిరాగ్ పాస్వాన్, అలాగే అప్నాదల్ నుంచి అనుప్రియ పాటిల్, అలాగే ఇటు జేడీయూ నుంచి ప్రధానంగా లలన్ సింగ్తో పాటుగా రామ్నాథ్ ఠాకూర్కి కాల్స్ వెళ్ళడం జరిగింది. సో వీళ్ళంతా కూడా కేబినెట్లో భాగస్వామ్యం కాబోతున్నారు. కీలక పోర్ట్ఫోలియోలన్నీ బీజేపీ వద్దనే ఉండబోతున్నాయి. మిత్రపక్షాలకి సహాయ మంత్రులు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఏ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు, అందుకోబోతున్నారు అన్న అంశానికి సంబంధించి ఈ మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో నిన్న సుదీర్ఘ కసరత్తు జరిగింది. 9 గంటల పాటు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోడీ ఈ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేశారు. 5 స్థానాల కంటే ఎక్కువ గెలుపొందిన ఎన్డీఏ మిత్రపక్షాలకి ఒక కేబినెట్ పదవి, ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సో అలాగే 5 కంటే తక్కువ ఉన్న వారికి ఒక్కొక్క సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. సో టీడీపీ, జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీలకి కేబినెట్ పదవులు అనేవి దక్కబోతున్నాయి. సో 2-3 ఎంపీలు ఉన్న వారికి ఒక సహాయ మంత్రి పదవిని ఇవ్వబోతున్నారు. సో ప్రస్తుతం మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన కసరత్తు అంతా పూర్తయింది. రాష్ట్రపతి భవన్కి ఈ మంత్రివర్గ జాబితా వెళ్లబోతోంది. ఈరోజు సాయంత్రం 7:15 నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం, ఆయనతో పాటుగానే మంత్రిమండలిలో ఉన్న సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గోపి, ఇక్కడ ప్రధానంగా టీడీపీ కొన్ని కీలక శాఖలు అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే శాఖలకు సంబంధించి ఒక ఫైనలైజ్ అయినట్లేనా? అలాగే తెలంగాణ నుంచి ఎవరెవరికి ఆహ్వానం అందింది? అందరూ ఢిల్లీ చేరుకున్నారా? తెలంగాణ నుంచి కూడా ఎవరెవరికి ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పి సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నేను కిషన్ రెడ్డి నివాసంలో ఉన్నాను. కిషన్ రెడ్డి బీజేపీ శ్రేణులందరితో కలిసి మాట్లాడుతున్నారు. రాష్ట్ర నాయకత్వం అందరితో కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. సో కాల్ వస్తే ఇటు కిషన్ రెడ్డి కూడా మరి కాసేపట్లో ఇటు ప్రధాని నివాసానికి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో ముఖ్యంగా కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, అలాగే నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి సంబంధించిన బాధ్యతలను కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. సో వరుసగా 2వసారి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి విజయం సాధించడం జరిగింది కాబట్టి సో ఈసారి కేబినెట్లో రాష్ట్ర అధ్యక్షుడిగా 8 స్థానాలని ఇటు గెలుచుకున్న పరిస్థితి ఉంది. సో ఈసారి కేబినెట్లో ఖచ్చితంగా స్థానం దక్కుతుంది, కీలక పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి
భావిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి తెలంగాణకి మంచి ప్రాధాన్యత దక్కుతుంది అని చెప్పి భావిస్తున్నారు నేతలంతా కూడా. ఎందుకంటే 8 లోక్సభ స్థానాలని తెలంగాణలో బీజేపీ సాధించడం జరిగింది. సో గతసారి కంటే డబుల్ డిజిట్ని, ముఖ్యంగా గతసారి 4 లోక్సభ స్థానాలు ఉండేవి, ఇప్పుడు 8 లోక్సభ స్థానాలు అయ్యాయి. సో చూడొచ్చు బీజేపీ శ్రేణులంతా కూడా ప్రస్తుతం కిషన్ రెడ్డిని అభినందించేందుకు కిషన్ రెడ్డి నివాసం అశోక రోడ్ 5కి ప్రస్తుతం చేరుకున్నారు. సో ఖచ్చితంగా కాల్ వస్తుంది, ఇటు మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించవచ్చు అన్న ఉద్దేశంలో ఇటు బీజేపీ నేతలు ఉన్నారు. అలాగే ఈటెల రాజేందర్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. అలాగే బండి సంజయ్ పేరు కూడా వినిపిస్తోంది. సో ఇటు ఏపీ నుంచి ప్రధానంగా ఇటు పురంధేశ్వరి పేరు వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే సో ప్రస్తుతం అయితే ముఖ్యంగా కిషన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గంలో స్థానానికి సంబంధించిన అంశం పైన సో ఎంత ధీమాతో ఉన్నారు అన్న అంశానికి సంబంధించి. సార్ నమస్తే సార్. కేంద్ర మంత్రివర్గం ఈరోజు కొత్తగా కొలువు తీరబోతోంది. ప్రధాని మోదీ నరేంద్ర మోడీ 3వ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఏ విధంగా ఉంది? దేశ ప్రజలందరూ కూడా 3వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఉండాలని కోరుకున్నారు. కొంత అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు జరిగినప్పుడు కూడా మెజార్టీ ప్రజలు మోడీ గారే ఉండాలి, మోడీ గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్ళాలి, మోడీ గారి నాయకత్వంలోనే దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, దేశ గౌరవం పెరుగుతుంది, మౌలిక వసతులు పెరుగుతాయి, దేశంలో ఒక ధైర్యంగా మరి ప్రపంచంలో భారతదేశం యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసేటువంటి ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి వారే ప్రధానమంత్రిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది. వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా గతంలో కంటే మరింతగా దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం, దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం, అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది. మోడీ 3.0లో మీకు ఎటువంటి ప్రాధాన్యత లభిస్తుంది అనుకుంటున్నారు? తెలంగాణ కూడా ఒక కీ స్టేట్, అత్యధిక స్థానాలు గెలిచిన రాష్ట్రాల్లో. సో తెలంగాణ ప్రాతినిధ్యం ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రంగాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. అది జాతీయ రహదారులు కానీ, రైల్వేల అభివృద్ధి కానీ, లేక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, లేకపోతే హెల్త్ ఫెసిలిటీస్ కానీ, డిఫెన్స్ సెక్టార్లో కానీ, అన్ని సెక్టార్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. తప్పకుండా వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా మోడీ గారి నేతృత్వంలో తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ రకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటే ఆ రకంగా మరి అన్ని రకాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తెలంగాణకు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ని కేబినెట్ పదవులు రాష్ట్ర నాయకత్వానికి దక్కుతాయి అనుకుంటున్నారు? ప్రస్తుతం ప్రధాని నివాసం నుంచి అందరికీ కాల్స్ వస్తున్నాయి, మీకు కాల్స్ వచ్చాయా ఏంటి? ఇంకా రాలేదు, ఇంకా నాకు ఆ విషయం కూడా తెలియదు. కాబట్టి ఏదైనా కూడా ఎంతమందికి మంత్రులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనేది అది గౌరవ ప్రధానమంత్రి గారి పరిధిలోని అంశము. మమ్మల్ని అభిప్రాయాలు కూడా అడిగితే చెప్తాం కదా తప్ప అంతవరకు ఇక్కడ కూడా ఏ ప్రభుత్వమైనా అంతే ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి గారు పార్టీ జాతీయ నాయకత్వం ఏం ఆలోచన చేస్తుందో ఇంకా తెలియదు. ఏదైనప్పటికీ కూడా ఎవరు మంత్రి అయినా కాకపోయినా కూడా దేశం సమగ్రంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు అనేక మరి మాకు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి కాబట్టి అందరికీ అనుకూలంగా మంత్రి పదవులు రాకపోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా మాకు మంత్రి కోసమో లేకపోతే ఎంపీలు కావడం కోసమో పార్టీలో చేరలేదు. ఈ సిద్ధాంతం కోసం, దేశం కోసం పార్టీలో చేరాము. అదే లక్ష్యంతో ముందుకెళ్తాం. సో నెక్స్ట్ 3.0లో తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది? 10 లక్షల కోట్లు ఇప్పటికే 2.0లో కేటాయించామంటున్నారు. సో నెక్స్ట్ మీ ఎంపీ స్థానాలు పెరిగాయి. సో రాజకీయంగా బీజేపీ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతోంది? నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ఇంతకుముందు కూడా చెప్పాను, వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము తప్పకుండా తెలంగాణ సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తాము. దేశంలో కూడా అదేవిధంగా పనిచేస్తాము. మరింత ఉత్సాహంతో, మరింత పట్టుదలతో రానున్న రోజుల్లో పనిచేస్తాము. ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ట్రైలర్ మాత్రమే, నిజమైనటువంటి ఇంకా మార్పులు తీసుకురావాలి, దేశ గౌరవాన్ని పెంచాలి, దేశంలో ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపరచాలి. మనకు తెలుసు కరోనా వచ్చినప్పుడు కానీ అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ రకంగా అన్ని తట్టుకొని ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా అవతరించింది. కాబట్టి రానున్న రోజుల్లో 5వ స్థానం నుంచి 3వ స్థానంలోకి మరి అధిగమించాలని, అదేవిధంగా డిఫెన్స్ రంగంలో ఒక శక్తిశాలి దేశంగా ఎదగాలని,
మౌలిక వసతులు కల్పించాలని, మహిళలకు మరింత ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని, పొదుపు సంఘాలకు మరింత సౌకర్యాలు కల్పించాలని, ఈ రకంగా వ్యవసాయ రంగాన్ని మరి ఈరోజు ఆదాయం వచ్చే విధంగా కృషి చేయాలని తప్పకుండా ఆలోచన చేస్తాం. ఆ దిశలో ముందుకెళ్తాం. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డికి స్థానం ఉంటుందా ఏంటి అనే అంశానికి సంబంధించి ఆయనతో మనం మాట్లాడాం. సో ఇప్పటివరకు అయితే ప్రధాని నివాసం నుంచి కాల్ రాలేదు. ఎవరికి ఏ పదవి ఇస్తారు అనేది నరేంద్ర మోడీ నిర్ణయిస్తారు. సో పదవుల కోసం మేము పనిచేయట్లేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం పార్టీలో మేము పనిచేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ప్రస్తుతం మంత్రివర్గంలో స్థానం దక్కే నేతలందరికీ కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో మరి కాసేపట్లో ఈ నేతలంతా కూడా తేనీటి విందు కోసం ప్రధాని నివాసానికి వెళ్ళబోతున్నారు. అనంతరం సాయంత్రం 7:15 నరేంద్ర మోడీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటుగా మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.